జగన్మోహన్ రెడ్డి 2019కి ఎలక్షన్లకు ముందర ఈ సభల్లో నిలబడి మాట్లాడుతూ అవ్వా తాతలకి పెన్షన్లు పెంచుకుంటూ పోతా ఉన్నాడు, దీర్ఘాలు తీస్తూ రాగాలు తీస్తూ కదా. ఉందా మీ దగ్గర వీడియో? చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే మంచిది, అవ్వా తాతలకి ఎంత చేసినా కూడా తక్కువే. ఆయన 2000 ఇస్తే ఇవ్వండి, దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ 3000 కూడా తీసుకొని పోతాను. 5 సంవత్సరాల్లో ఎంత పెంచాడో నాకు తెలియదండి. పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఏం పెంచుకుంటూ పోయాడయ్యా అంటే ధరలు పెంచుకుంటూ పోయాడు, ట్యాక్సులు పెంచుకుంటూ పోయాడు, దుర్మార్గాలు పెంచుకుంటూ పోయాడు, దాడులు పెంచుకుంటూ పోయాడు తప్పించి పెన్షన్లు ఏ రోజున పెంచాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. మా ప్రభుత్వం రాకముందరే ప్రజలకు మేము ఒక హామీ ఇచ్చున్నాం. కూటమిగా, ఎన్డీఏ కూటమిగా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం ఎరియర్స్ తో సహా, అంటే ఏప్రిల్ నెల నుంచి ఇస్తా ఉన్నాం, ఆ ఎరియర్స్ తో సహా 4000 పెన్షన్ మేము ఇస్తామన్నాం. 250, 100, 150, 350 ఇట్లా పెంచాం మేము. పెంచుకుంటూ పోతానే ఏం చెప్పాడంటే, చెప్పాడు కాబట్టి సంవత్సరానికి 250 రూపాయల కాడికి పెంచుకుంటాం. నేను అదే చెప్పాను, ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చేది, మనం వాళ్ళ మీద మనకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఏవైతే అవసరాలు ఉంటే వాటిని మనం తీర్చాలని. సో మేము ఏం చెప్పాము ఆ రోజున, డెఫినెట్ గా మేము వచ్చిన మరుక్షణం ఇంక్రీజ్ చేస్తామన్నాం. మొట్టమొదటి నెల 1వ తారీఖున సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్ళి, ఆయనతో పాటు ఆయన కాన్స్టిట్యున్సీలో అలా మిగతా మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ, ఎమ్మెల్సీలందరూ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో వెళ్ళి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మంచిగా ఒక కప్పు టీ తాగి, కొన్ని చోట్ల నాకు తెలిసి ఆ నెల వచ్చే నెలలో ఆయన పెట్టించారు కూడా టీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వెళ్ళి ఒక టీ తాగి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని, వాళ్ళ మంచి చెడ్డు తెలుసుకొని, పెరిగినటువంటి పెన్షన్ సగౌరవంగా, ఈ మాట మీరు నిజంగా నేను నొక్కి ఒక్కాడిస్తాయి మాట, సగౌరవంగా ఇస్తున్నాం.